చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో ఇంత ఆఫర్ ఇస్తే కోనా వెంకట ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఆన్ బోర్డు తీసుకురాలేకపోతున్నారు? ఇది ఇది జరిగి కూడా 10 ఇయర్స్ పైన అయిపోయింది. బట్ ఇచ్చింది మామూలు వ్యక్తికి కాదు కదా, అవును. కోనా వెంకటకి కదా అంటే ఇచ్చింది. నాకు ఒకటి ఏంటంటే మెయిన్ అనిపించింది, నేను ఒక రైటర్గా ఓకే, సార్ ఒక రైటర్గా కోన నాకు కథ కావాలి, పలానా డైరెక్టరు అంటే కళ్యాణ్కి ఏది సూట్ అవుతుంది, ఏది చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న ట్రెండ్లో, దాంట్లో 100% నేను రైట్గా ఆలోచించగలను. తను ఎక్కడో స్నేహాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను అవుతానా, నువ్వు ప్రొడ్యూస్ చేసుకో నేను చెప్తున్నాను అని తను అన్న తర్వాత నన్ను ఎందుకు ఆపిందంటే, నేను నాకు బయట వాళ్ళకి తేడా ఏముంటుంది, ఇచ్చాడు అవకాశం. ఇంకా నేను పొద్దున రాత్రి మధ్యాహ్నం ఎంటబడి ఆ కథ ఉంది విను రేపు విను, నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపించింది. మా ఫ్రెండ్షిప్ ప్యూర్గా ఉంది, ఇప్పటికే ఉంది సార్. లాస్ట్ వీక్ కూడా మాకు కలిశాను నేను, లాస్ట్ వీక్ 10 days బ్యాక్ కూడా. సో నేను చెప్పే కదా అన్కండిషనల్. మేము కలగపోయినా మేము ఆలోచనలు మాడుకుంటూ ఉంటాం. తను అమరావతిలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో అదే కదా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే, అన్కండిషనల్. ఇప్పుడు ఎందుకు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రొడ్యూస్ మాత్రమే చేస్తే అంటే దేనికోసం చేయాలి? డబ్బు కోసమే కదా. డబ్బు కోసం నేను మళ్ళీ స్నేహాన్ని అడ్డు పెట్టుకున్నట్టే కదా. అది చేయకూడదు అనుకున్నా, అందుకే చేయలేదు. ఆయన ఇచ్చాడు కదా సార్ ఆఫర్, అయినా కూడా వద్దనుకోను. దాని బదులు కొన నువ్వు కథ తీసురా, నా పలానా డైరెక్టరు, నీ ఇష్టం, నీ డైరెక్టరు ఏది, పలానా ప్రొడ్యూసర్లు, నేను కాదు అని అంటే నేను 3 months ఎక్కిస్తా ప్రాజెక్ట్. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రొడ్యూసర్ కూడా నువ్వే అన్నాడు. దాంతో ఓకే, వినడానికి బాగుంది, ఇట్స్ ఏ వెరీ బిగ్ ఆపర్చునిటీ. బాగుంది, కొన్ని వందల మంది ఎదురు చూసే అవకాశం. అవును. కానీ నేను ఎందుకు వద్దు అనుకోనంటే, స్నేహాన్ని మనం ఫ్రెండ్షిప్ అడ్వాంటేజ్ తీసుకోవడం నాకు ఇష్టం లేక వద్దు, మనం చేయకూడదు అందరు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. డబ్బుల కోసం అయితే చేయకూడదు సార్. నువ్వు ప్రొడ్యూసర్ అని చెప్పు, నేను చేస్తాను, అన్నీ నేను చేస్తాను. ఆర్ మనిద్దరం కలిసి మనిద్దరం ప్రొడ్యూసర్స్, నువ్వు చేయండి కూడా చేస్తాను సార్. నువ్వు ప్రొడ్యూసర్ చేసుకో అంటే చేయండి. అండ్ వివి వినాయక్ సార్, ఆయనతో మీ రిలేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవును. వివి వినాయక్ గారి సినిమాలు గమనించినప్పుడు ఏంటంటే, ఆయన కెమెరా ఫ్రేమ్స్ పెట్టే విధానం, అంటే నేను నాకు అంత నాలెడ్జ్ లేదు, బట్ అబ్జర్వేషన్ ప్రకారం చెప్తున్నాను. ఒక ఫన్ రావాలంటే ఆయన ఫ్రేమింగ్ ఒకలాగా ఉంటుంది, ఒక యాక్షన్కి ఒకలాగా ఉంటుంది. ఆయన అదుర్సు తీయగలడు, ఆది తీయగలడు, 100% తీయగలడు. అలాంటి వివి వినాయక్ ఎందుకు సార్ ఇప్పుడు యాక్టివ్గా లేకపోవడం? ఆయన నుంచి సినిమాలు రావాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తారు. మధ్యలో ఏంటంటే తనకి కొంత హెల్త్ ఇబ్బంది అయింది సార్. నవ్ ఈజ్ కంప్లీట్లీ ఆల్ రైట్ సార్. ఇప్పుడు మళ్ళీ ప్రతి వాళ్ళకి ఒక ఫేస్ ఉంటుంది, లో ఫేస్. అప్పుడు మనలో మనం కొంత ఒక అడుగు వెనక్కి వేసి, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకోవడానికి మనం టైం ఇచ్చుకోవాలి. మనమే టైం ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని ఆ పీరియడ్లో తను ఉన్నాడని నా అభిప్రాయం. అంటే 100% తను కూడా ఎలాగ ఇందంటే నేను చెప్పాను పూరి గురించి, అలాగే తను కూడా మంచి కంబ్యాక్ ఇచ్చే పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్. మాస్ సినిమా అంటే ఏంటో వి వినాయక్ ఇచ్చే డెఫినేషన్. అంతే కదా సినిమా అంటే వి వినాయక్. నేను చాలామంది డైరెక్టర్స్తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటాను సార్. చాలామంది చెప్పే మాట ఏంటంటే, హీరోలు యంగ్స్టర్స్ అప్పుడు, అంటే ఇప్పుడు స్టార్లు కానీ అప్పుడు యంగ్స్టర్స్గా ఉన్నవాళ్ళు, ఆది లాంటి సినిమా తీయండి అని చెప్పి ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ చుట్టూ తిరిగేవాళ్ళంట. డ్రీమ్ ఆది లాంటి సినిమా కావాలని. అంత మాస్ ఇచ్చిన డైరెక్టర్ ఆయన. సో ఆ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తాను. 100% నేను వెయిట్ చేస్తాం. ఇలా ఇన్ఫ్యాక్ట్ మాకు మధ్యన కూడా 2-3 మీటింగ్స్ జరిగాయి. తను కూడా చేయాలని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సార్. ఒకళ్ళిద్దరు హీరోలతో కూడా ఇటు మాట్లాడడం జరిగింది. రెడీ తను ఎప్పుడైతే రెడీ అయితే మేము అప్పుడు రెడీ. అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేనే ఇప్పుడు నా సినిమా అయిపోయిన తర్వాత మరి చేయాలన్నది. ఎందుకంటే బాబీ నేను
బాబీ నేను కలిపి మేము ఇచ్చాం కథలు కొన్ని. బలుపు, సార్ అలాగే అల్లుడు సీను, సార్ మీ ఇద్దరం మళ్ళీ మీ ఇద్దరం కథ ఇచ్చి వి వినాయక్ డైరెక్షన్లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. బాబీ గారు ఇస్తారా ఇప్పుడు ఆయన? ఎస్, ఇద్దరం కలిసి. అవునా? ఏ సో రైటర్ ఎక్కడికి పోతాడు? మనిషిలో ఉన్న రైటరే కదా తను. నీ డైరెక్షన్ నువ్వు చేసుకో, మనం కూర్చున్నాం అంటే ఒక వారం రోజుల్లో ఒక కథ తయారవుతుంది. ఆ కథ తీసుకెళ్ళి చెప్పామంటే ఏని వినయ్తో కూర్చుంటే అది ఇంకా డెవలప్ అయ్యి నీ డైరెక్షన్ నువ్వు చేసుకో. బాబీ గారిని మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంటుంది సార్. ఎందుకంటే చిన్నప్పుడు కొడుక్కి నడక నేర్పించి ఆ కొడుకు పెద్ద అయిన తర్వాత తండ్రికి ఒక గర్వం వస్తుంది, ఇట్లా Yes, yes. ఇట్లా కాలు ఎగరేసి ఆ కొడుకుతో కలిసి ట్రావెల్ అవ్వడం. 100%. అట్లా ఎందుకో మీ ఇద్దరిని చూస్తుంటే ఒక తండ్రి కొడుకుల్లాగా మొన్న ఆయన ఒక మాట అన్నారు ఫంక్షన్లో, కోనా గారికి డబ్బులు వస్తే ఒక కారు కొంటారు, అందులో ఒక సీట్ మాది. అవును, ఆయనకి డబ్బులు వస్తే ఒక ఇల్లు కొంటారు, అందులో ఒక గది మాది. అవును. ఆయన ఎప్పుడు అంటే ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు, ఏ రోజు కూడా కోనా వెంకట్ని మళ్ళీ వేరు చేసి చూడట్లేదు ఆయన అసలు. 100%. నేను కూడా బాబీ సక్సెస్ వస్తే నా ఇంటి మనిషికి వచ్చినట్టు, నా కొడుకు వచ్చినట్టు, మీది ఇంకా నా తండ్రి ప్రేమే తమ్ముడికి కదా. వచ్చినట్టు, అంతే. ఉమ్, నా సో తన మీద కోప్పడతా, ఉమ్, తిడతా, ఉమ్, అలుగుతా. ఉమ్. ఎందుకంటే ఇంకా అది పీక్ ఆఫ్ లవ్ అనమాట. అది సార్ తప్పు చేయకూడదు, ఉమ్, ఎవరు చేసినా పర్లేదు, బాబీ తప్పు చేయకూడదు. కథ విషయంలో, ఉమ్, సినిమా విషయంలో, ఒక నిర్ణయం తీసుకునే విషయంలో సార్ తను తప్పు చేయకూడదు అని నేను 100 నిరంతరం నా మైండ్ అదే ఉంటుంది. ఉమ్, బాబీ ఇంకా పెద్ద హిట్ కొట్టాలి, ఇంకా పెద్ద హిట్టిక్ రోషన్ ఇంకెవరున్నారు మా కంట్రీలో, ఏంటి వాళ్ళతో చేసేయాలి అందరితోటి. ఉమ్. అదే ఏంటంటే తండ్రి ప్రేమ లాగే ఉంది ఇది. అది చిరంజీవి గారి సినిమా ఎలా ఉండబోతుంది సార్? చాలా గొప్ప ఉంటుంది. సార్ ఇప్పుడు మేము చేయబోతుంది మార్చిలో స్టార్ట్ అవుతుంది. సార్ చాలా గొప్ప సినిమా. మళ్ళీ కొత్తగా సెన్స్ వాళ్ళతో వేరే చేసాం కదా, సార్ కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్కూల్కి వచ్చేస్తున్నాం. ఉమ్. స్కూల్ మార్చేసాం. మాస్ కాదా? మాస్లోనే మాస్లోనే. మాస్లోనే సెన్సిబుల్ మాస్, ఉమ్, ఒక సెన్సిబుల్, చాలా సెన్సిబుల్ మాస్ ఇది. సార్ అరే చిరంజీవి గారు ఇప్పుడు చేయలేదు ఇది అనిపించే ఒక మాస్ క్యారెక్టర్. ఓ ఈవెన్ క్లాస్ ఆడియన్ కూడా ఉమ్, అరే భలే క్యారెక్టర్ చేశారు చిరంజీవి గారు అని. మల్టీ బిలియనియర్ సాఫ్ట్వేర్ డాక్టర్స్ వీళ్ళు కూడా ఇష్టపడి ముచ్చటపడే ఒక క్యారెక్టర్ కథ అది. చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ మీరు చెప్తుంటే. సార్ సరిగ్గా ఒక ఏడాది క్రితం ఇదే స్టూడియోలో ఇప్పుడు మీరు ఏ చైర్లో అయితే కూర్చొని ఉన్నారో అదే చైర్లో శ్రీను వైట్ల గారు కూర్చొని ఉన్నారు. ఓహో, నేను అప్పటికి యాంకర్ని కాలేదు, నేను రైటర్ని. బేసిక్గా ఒక 12-13 ఏళ్ళ నుంచి రైటర్ని. ఓకే. అదే చైర్లో శ్రీను వైట్ల గారు కూర్చొని ఉన్నారు. క్వశ్చనరీ రాసుకొని ఇచ్చాను. మొత్తం ఇస్తా భయపడతా మీ ప్రస్తావన గురించి క్వశ్చనరీ ఉంది, కొట్టేస్తారేమో చూస్తూ ఉన్నాను. ఓ కొనా గురించి ఉందా, ఓకే అని చెప్పి నవ్వేశారు ఆయన. ఉంచను అనమాట. అంటే తర్వాత కాలంలో మీ మాటలు కూడా విన్నాను, శ్రీను వైట్లతో ఇష్యూ వచ్చింది, బట్ ఓకే మేము ఫ్యూచర్లో కలిసి పనిచేస్తాము, టైం రావాలి అని చెప్పేసి మీరు కూడా అన్నారు, ఆయన కూడా అదే అంటున్నారు. 100%. సో మీ ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది కానీ ఆ గ్యాప్ని దాటేశారు. కరెక్ట్ వర్డ్. గ్యాప్ని దాటేశారు. వైరం వేరు, గ్యాప్ వేరు. వేరు, శత్రుత్వం వేరు. శత్రుత్వం అయితే రాలేదు. తెలియదు. మీతో సినిమా చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు, ఆయనతో సినిమా చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. అయితే ఇది కలపాల్సింది రైటరే కదా, కలపాల్సింది ప్రొడ్యూసర్ కాదు. ఇక్కడ ఒకటి ఉంది, అంటే నేను రైటర్ని కాబట్టి మీడియా వరకు నాకున్న అవగాహనతో అడుగుతున్నాను. ఇంత ట్రావెలింగ్లో ఒక డి, ఒక రెడీ, ఒక వెంకీ, కింగ్, ఒక బాద్షా, ఒక కింగ్, ఇలాంటి కథ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.